అరే 31 షేర్ చేయాలి మరి ఏమన్నా ప్లాన్ చేద్దామా? చేద్దామన్నా. మరి మనోళ్ళంతా ఏడుంటారా? గుళ్ళో కూర్చుంటా అన్నా. మరి పోదాంపా. అరే మరి 31 దావత్ ఇస్తానా మత్తరారా? మరి మనిషికి ఎంత తెస్తారా? నేనైతే 30 రూపాయలు తెస్తా అన్న. నువ్వు నువ్వు మా అమ్మ పోయేటప్పుడు నాకు 10 రూపాయలు ఇచ్చిపోయిందన్న, నేను చెప్తా అన్నా. సరే నువ్వెంత తెస్తావు? నేనైతే 5 రూపాయలు చెప్తాను. 5 రూపాయలకి కొత్తిమీర కట్టవడు రాదు. ఏం చేస్తావు నువ్వు 5 రూపాయలు పట్టుకొని? ఇక 5 ఆసరా పట్టరా లడ్డు. నువ్వెంత తెస్తావురా? నేనైతే 100 రూపాయలు తెస్తాను. అరే లడ్డు ఆడు ఘోరంగా రిచ్చురా. నేను 100 రూపాయలు చెప్తాను. అరే నువ్వు పోయిన సరే పైసలు ఇవ్వాలి, ఈసారి లేకపోతే మాత్రం జాయిన్ చేసుకుంటారు. నువ్వెంత తెస్తారా? 5 రూపాయలు చాక్లెట్ కాదు కాదు. పోనీ పోరాడు రాని దగ్గర ఎంత ఉంటుంది పోదాం. అది దావత్ అన్న మాదన్న నీ అమ్మ దావత్ ప్లేస్ ఏది కారా? ఏమైందా మామ? మామ దావత్ ప్లేస్ ఏది? మా ఇంటి ముంగట ప్లేస్ ఉన్నది, రాలే పోదాం. అరే అన్న వచ్చినారు సామాన్లు. మరి ఇంకేం స్టార్ట్ చేద్దాం పట్టు, కట్టెలు లేపోర్రి. ఇంకా అప్డేట్ కావాలన్న, మా ఇంట్లో చిన్న పోయిన నెంబర్ పట్టుకొచ్చి. సరే పట్టుకురా. అదే పండు మీ అమ్మ వెళ్తాంది, మీ డాడీ తెచ్చిందంట. అన్న నన్ను కూడా నేర్పించుకోవాలన్న. ఏమద్దురా నువ్వు లేట్ వచ్చినావు. ప్లీజ్ అన్న. ఏమద్దురా ఉదయాన పాల ప్యాకెట్ బ్రహ్మంటావు కదా అన్న, ఆగన్న అంతే ఉంటుంది అన్న. సరే పట్టు కూర్చో. అరే ఏం కూడా తెచ్చిందా? అరే నల్ల కూడా తెచ్చినాం రా. అరే నల్ల కూడా అయితే నాకు సొరుడు పోదురా, తెల్ల కూడా అయితేనే సొరుడు పోతుంది. అయితే అన్నకి చెప్పి పోరా. సరేరా అన్న, నల్ల కూడా వద్దన్న, నాకు తెల్ల కూడా కావాలి. లేకపోతే నా పైసలు నాకు ఇచ్చే. సరే పట్టు, మీ ఇద్దరి మందం అయితే తెప్పిస్తా పట్టు. సరే అన్న, నాకు లెగ్ పీస్ వచ్చేటట్టు చూడన్నా. నువ్వు లెగ్ అంతలేవో నీకు లెగ్ పీస్ కావాలా? ఏమైందిరా పండు, తిన్నవారా? అవునా, సరే వచ్చి కూర్చో ఇక. కొయ్యూర్రా, ఏదో కొయ్యూరు దొరికి. అరే ఏమైంది లడ్డు, ఎనిమిది పెట్టుకుని పోతాను? అన్న మా ఇంట్లో లేపిల్లన్న, నేను ఏడితే మంచిది కాదట అన్న. అరే నాకైతే కోడి కోయరాదు, మరి మీకు ఎవరికన్నా కొయ్యొచ్చారా? అన్న నాకు గొయ్యచ్చు అన్న. మరి ఇద్దరు పోయి కోసుకోరా పోరి కోని పోర్రి. అరే నాకు గొయ్యరాదు, ఇప్పుడు ఎట్లా రా? అరే నాకు కూడా నువ్వు రాదురా. మరి నీకు గొయ్యొస్తుందని చెప్పినావు కదరా. నేను అప్పుడు ఏదో అట్టే చెప్పినారా. ఇప్పుడు ఎట్లా కొట్టుదా? ఎట్లా అట్లా కోద్దాం పారా. మరి ఇజ్జత్ పోతుంది మళ్ళా. అరే కొన్నోట్లేమో పోతారు కదారా. అరే ఒక బండ్లో పోసేది కావచ్చురా. మరి ఏ పోరా పోద్దాం. ఏ పోతే సత్తది కావచ్చురా. ఏ సచ్చేదేనా పో. అరే పెట్రోల్ పోయారా, నీళ్లు పోతారా? అవునా? ఇక నీళ్ళు ఇస్తాను పోయారు. అరే నాకు నోట్లో పోసినంత వరకే తెలుసు, కొన్ని ముంగట పోతారా ఎంత పోతారా? నాకు కూడా లేదు. మా డాడీతో పోయినప్పుడు అయితే వెనక కోసినట్టు గుర్తురా నాకు. ముంగట పోతారు కావచ్చురా. కాదు వెనకనే కోస్తారు. ఏ ముంగటనే పోతారు, వెనకనే కోస్తారు. ముంగటనే పోతారు. మా డాడీ తోటి పోయినారా, వెనకనే కోస్తారా. అరే మరి ఇప్పుడు ఎట్లా రా? అరే నాకు కూడా తెలియదు యారా, మరి ఇప్పుడు ఎట్లా? ఎక్స్ పడితే ముంగట పోద్దాం, తెలిసి పడితే ఇంకా పోద్దాం. అరే అట్లా కోస్తే ఏం కాదారా? ఎట్లయినా వచ్చేది కదా. అట్లా కోద్దాం పట్టు.
వాసన ఘోరంగా వస్తుంది కదా అన్న, తినబుద్ధి అవుతుంది కదా. అవునరా, నాకు కూడా తినబుద్ధి అవుతుంది కదా అన్న, నాకు బొట్టుకూర కావాలి. సరేరా. అరే చికెన్ లో బొట్టుకూర ఉంటుందిరా. అన్న కొత్తిమీర అన్న, చికెన్ మసాలా వేసినా పండు నిమ్మకాయ విండు చికెన్లా ఉల్లిగడ్డలు కోసేయి వేరే ఉంటే చికెన్లా. అంటే లెగ్ పీస్లో కాటు పెట్టండి. ఆయన నేను నెత్తి కట్టంగా చూసిన లెగ్ పిచ్కి పోయి కాటు పెట్టంగా చూడలే. సరే అంట. ఓకే అన్న, నాకు ఉలవకాయలు గుండెకాయ కావాలన్న. నేను ఎత్తుతా. సరే అన్న. గట్ల చెప్తాను. మా అమ్మ తినేటప్పుడు చూసుకొని తినమన్నది రాళ్ళు ఉంటాయని. అన్న పూరేందన్న చల్ల ఉన్నాను, ఏమన్నా హోటల్ తింటే వేడిగా ఉన్నదా అన్న? చలికాలం చల్లగా ఉండకుండా వేడి ఉంటుంది ఆరా. సరే అన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నది ఎందుకంటే మాకు దగ్గర సరైన ఎక్విప్మెంట్స్ లేవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్పుర్రా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి హిట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి. పిల్లలు చెప్పలే, నేను చెప్తున్నా, మర్చిపోకండి. I've been flying from town to town.